యవ్వనస్తులు తరచుగా చేస్తూ ఫ్రీ ఫైర్ వంటి హింసాత్మకమైన వీడియో గేమ్స్ ఆడటం పాపమా? బైబిల్ మనకు దీనిపై స్పష్టత ఇస్తుంది. సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. షూటింగ్ గేమ్ ఆడటం అనేది పాపం కాదు, కానీ గేమింగ్ మీ జీవితంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. దీని గురించి ఆలోచించండి. మీరు 3 గంటలు గేమ్ ఆడగలరు, కానీ 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయగలరా? చేయలేరు. మీ హృదయం నిజముగా దేవునిపై పెట్టలేకపోవచ్చున్నారు. కానీ మత్తయి సువార్త 6:21లో యేసు ఇలా చెప్పారు, మీ ధనము ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయమును ఉండును. కాబట్టి ఫ్రీ ఫైర్ ఆడడం పాపం కదా అనేది ప్రశ్న కాదు. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. గేమ్స్ శత్రువులు కావు. గేమ్స్ మనల్ని బాధ పెట్టేవి కాదు. గేమ్స్ మనల్ని చంపడానికి మనకు శత్రువులుగా ఉండేవి కాదు. కానీ అవి మిమ్మల్ని ప్రార్థన నుండి, దేవుని వాక్యము నుండి, ఆయన సన్నిధి నుండి దూరం చేస్తే అవి నెమ్మదిగా మీ ఆత్మను చల్లబరచగలవు. క్రీస్తు ప్రభు మిమ్మల్ని ఆడటానికి ఎప్పుడు వద్దు అని ఎప్పుడు చెప్పలేదు, నిషేధించలేదు. ఆయన కేవలం అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించమని పిలుస్తున్నాడు. ఎక్కువ అదే కోరుకుంటున్నాడు. కాబట్టి చెప్పండి, మీ జీవితంలో మొదటి స్థానం దేనికి? దేవుడికా లేక గేమ్స్కా? మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో పంచుకోండి. మీరు ఆయనను మొదట ఎంచుకుంటే ఆమెనని రాయండి. మరియు ఈ సందేశాన్ని వినాల్సిన మీ స్నేహితుడితో షేర్ చేయండి. మర్చిపోవద్దు. ప్రేమతో మీ బ్రదర్ లాజరేసు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.